నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు భారతదేశం అంటే కేవలం వ్యవసాయ ఆధారిత దేశం అని లేదా అభివృద్ధి చెందుతున్న దేశం అని మాత్రమే ప్రపంచం చూసేది. కానీ ఈరోజు మన యువత తమ మేధస్సుతో సాంకేతిక నైపుణ్యంతో గ్లోబల్ టెక్నాలజీ రూపురేఖలనే మార్చేస్తున్నారు. దీనికి నిదర్శనంగా ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా మన భారతదేశంపై చేసిన ఒక చారిత్రాత్మక ప్రకటన ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రతి ఒక్కరిలోనూ సరికొత్త జోష్ నింపుతుంది. అమెరికా ప్రభుత్వం భారతదేశాన్ని తమ అత్యంత కీలకమైన ప్రత్యామ్నాయం లేని టెక్ భాగస్వామిగా అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, ఈ భూమి మీద చైనా భారీ ఇంజనీరింగ్ పూల్ను, వారి సాంకేతిక శక్తిని ఢీకొట్టగల ఏకైక దేశం కేవలం భారతదేశం మాత్రమేనని అమెరికా అత్యున్నత ప్రతినిధి స్పష్టం చేశారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిన ఈ అద్భుతమైన వార్త వెనుక ఉన్న పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాషింగ్టన్ డీసీలో జరిగిన ప్రతిష్టాత్మక యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం లీడర్షిప్ సమ్మిట్లో అమెరికా ఆర్థిక వృద్ధి, ఇంధన, పర్యావరణ శాఖ అండర్ సెక్రటరీ జాకబ్ హెల్బర్గ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీల సీఈఓలు, పాలసీ మేకర్ల ముందు ఆయన భారతదేశ సాంకేతిక పటిష్టతను కొనియాడారు. భారతదేశం కేవలం మనతో సమానమైన ప్రజాస్వామ్య విలువలు కలిగిన దేశం మాత్రమే కాదు, ఈ భూగోళంపై చైనా ఇంజనీరింగ్ వర్క్ఫోర్స్ లోతును, వారి టాలెంట్ పూల్ను ప్రాథమికంగా సవాలు చేయగల ఏకైక దేశం అని హెల్బర్గ్ ముక్తకంఠంతో చాటి చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ సప్లై చైన్ కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉండడం వల్ల గ్లోబల్ మార్కెట్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చైనాపై ఉన్న ఈ అతిగా ఆధారపడే ధోరణిని తగ్గించడానికి, గ్లోబల్ టెక్నాలజీని సురక్షితం చేయడానికి భారతదేశం అత్యంత నమ్మకమైన భాగస్వామి అని అమెరికా గుర్తించింది. భారత్లో వేగంగా పెరుగుతున్న జనాభా, అంతకంటే వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వృద్ధి, అలాగే ముఖ్యంగా ప్రతి ఏటా లక్షల సంఖ్యలో బయటకు వస్తున్న ప్రతిభావంతులైన ఇంజనీర్లు రాబోయే తరం గ్లోబల్ సాఫ్ట్వేర్ విప్లవానికి పునాది కాబోతున్నారని అమెరికా పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ రంగాలలో భారత్ అందిస్తున్న అప్లికేషన్ లేయర్ కాంట్రిబ్యూషన్స్ అద్భుతమని అగ్రరాజ్యం ప్రశంసించింది. ఈ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి అమెరికా, భారతదేశం కలిసి ఒక ఉమ్మడి ఏఐ డెవలపర్ ఎకోసిస్టమ్ని నిర్మించబోతున్నాయి. ఆంథ్రోపిక్ వంటి ప్రముఖ అమెరికన్ ల్యాబ్స్తో కూడా భారత్ అత్యంత సున్నితమైన హైటెక్ చర్చలు జరుపుతోందని సమాచారం. అమెరికన్ కంపెనీలు కేవలం వ్యాపారం కోసం మాత్రమే కాకుండా భారత్లోనే ఉంటూ సరికొత్త ఆవిష్కరణలు చేయడంతో పాటు భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని యుఎస్ అధికారులు స్పష్టం చేశారు. మన దేశ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సెక్రటరీ ఎస్ కృష్ణన్తో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ వ్యూహాత్మక రోడ్ మ్యాప్ను సిద్ధం చేశారు. ఇది రెండు దేశాల మధ్య పోటీ కాదు, ఒకరికొకరు తోడుగా ఉంటూ అంతర్జాతీయ ఐటీ రంగాన్ని శాసించే ఒక అద్భుతమైన ప్రయాణం. ఒకప్పుడు కేవలం గ్లోబల్ కంపెనీలకు బ్యాక్ ఆఫీస్ సేవలు అందించే స్థాయి నుండి ఈరోజు ప్రపంచ సాంకేతిక భవిష్యత్తును నిర్ణయించే ఇండిస్పెన్సిబుల్ పార్ట్నర్గా భారత్ ఎదగడం వెనుక మన దేశ ఇంజనీర్ల, క్రియేటర్ల కఠోర శ్రమ ఎంతైనా దాగుంది. వాతావరణం ఏదైనా, రంగం ఏదైనా సరే, భారతీయుల నిరంతర ఆవిష్కరణల సత్తా ముందు ఏ సవాలు కూడా నిలవదని ఈ అంతర్జాతీయ గుర్తింపు నిరూపించింది. భవిష్యత్తు సాంకేతికతను మన దేశం ఎలా లీడ్ చేయబోతుందో చెప్పడానికి ఇది ఒక గొప్ప మైలురాయి. ఈ స్ఫూర్తిదాయకమైన గ్లోబల్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ అ సాక్షి ఎక్స్క్లూసివ్.